హాయ్ హలో నమస్తే, నేను బద్రి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆ పర్సన్ ఎవరో కాదు, బీజేపీలో ఉన్నటువంటి ఒక మంచి పోస్ట్లో ఉన్నటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక ప్రజాసేవకుడు. ఆయన పేరే అన్వర్ భాయ్. ఒకసారి అన్వర్ భాయ్తో మాట్లాడదాం. అన్వర్ భాయ్ నమస్తే. నమస్తే, చెప్పండి. అన్వర్ భాయ్, మీకు ఏదైనా ప్రేమ జీవితం ఏదైనా ఉందా? మీకు అంటే మీరు ఎవరైనా ప్రేమించిర్రా? నాకా? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇది హైలైట్ ఆన్సర్. ప్రేమ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, అయితే ఎట్లాంటి ప్రేమ? అంటే చాలా సంవత్సరాలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా, లేకపోతే సడన్గా అయిపోయిందా? ఒక సంవత్సరం ప్రేమ చేసి దాని తర్వాత పెళ్లి చేసుకున్నాం మేము. అదే భార్య నుంచి ఇప్పుడు నాకు 5 మంది పిల్లలు, 2 బిడ్డలు, 3 కొడుకులు. నేను మంచిగా ఆనందంగా ఉన్నాం మా భార్య పిల్లల నుంచి. నాకు ఏ కష్టాలు లేవు. నా పిల్లలు కూడా మంచిగా వెళ్ళిండ్రు, మంచి జాబుల మీద ఉన్నారు, మంచిగా చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు అంటే కొంతమందికి ఇట్లా రాజకీయ నాయకులు కూడా ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు, ఇష్టమైన రాజకీయ నాయకులు, లీడర్స్, మంచి వ్యక్తులు అందరూ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా. అట్లా మీకు ఇష్టమైన వాళ్ళ హీరోయిన్స్ వాళ్ళు ఎవరున్నారా? నాకు ఇష్టమైన హీరోని అంటే విజయశాంతి గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా చూసిన ప్రతిఘటన అంటే విజయశాంతి ఆ సినిమాలో యాక్టింగ్ చేసిందనంటే ఆమె నేను ఇప్పటికి కూడా మరువా. విజయశాంతి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఇక హీరోలో అంటే కమల్ హసన్ నాకు హీరోలో అంటే కమల్ హాసన్. హీరోయిన్లో అంటే విజయశాంతి గారు నాకు చాలా ఇష్టం. అంటే ఆ విజయశాంతి ఎందుకు అంత ఇష్టం? ఎందుకు అనిపిస్తుంది అంటే ఆమె పర్సనాలిటీ, ఆమె హైట్, ఆమె యాక్టింగ్ ఎవరు దాంట్లో నేను చూడలేను. అది అంటే డ్యాన్స్ ప్రకారం చూడండి, యాక్టింగ్ చూడండి. ఆమె సీరియస్ యాక్టింగ్ చేస్తూ కూడా మంచిగా అనిపిస్తుంది, కామెడీ యాక్టింగ్ చేస్తూ కూడా మంచిగా యాక్టింగ్ చేస్తుంది. అందువల్ల నేను విజయశాంతి చాలా పెద్ద లైకర్ని. అంటే ఆమెకు ఒక మంచి పెద్ద ఫ్యాన్ విజయశాంతి. హీరోస్లో కమల్ హాసన్ అంటే తెలుగు సినిమాలో. బాలీవుడ్, టాలీవుడ్, హిందీ సినిమాలో అంటే షారూఖ్ ఖాన్ అంటే ఇష్టం. ఇక హీరోయిన్లా అంటే రేఖా గారు. రేఖా మనకు చాలా మంచి యాక్టింగ్ చేస్తుంది. మనకు తెలియదు కదా, అంటే నాకు తెలియదు కదా. మన తెలంగాణ ఆమె తెలంగాణ మద్రాస్ ఆమెనే ఆమె రేఖా గారు. అంటే చిరంజీవి ఎట్లా? చిరంజీవి అంటే కొంతమందిగా వేరే వేరే ప్రకారంగా ఉంటారు. కొంతమంది చిరంజీవి చేస్తారు, కొంతమంది కృష్ణ, కొంతమందికి నాగేశ్వరరావు, కొంతమందికి ఇట్లా ఉండే. నాకు నచ్చిన యాక్టర్లు అంటే నేను చెప్పేసినాను. మీకు అందరికంటే ఎక్కువ ఇష్టమైన మన తెలంగాణలో అందరికంటే ఎక్కువ ఇష్టమైన పొలిటికల్ లీడర్ ఎవరు? ఇష్టమైన మంచి లీడర్ అంటే కిషన్ రెడ్డి గారు. నాకు కిషన్ రెడ్డి గారు నుంచి 40 ఏళ్ళ పరిచయం. నాకు ఫస్ట్ మంచి వ్యక్తి, మంచి లీడరు అంటే కిషన్ రెడ్డి గారు. ఇంకెవరు లేదా? బండి సంజయ్ రావు గారు ఉన్నారు. రాజాసింగ్ కూడా మంచి వ్యక్తి. అండేం లేదు, రాజాసింగ్ కూడా మంచి వ్యక్తి. ఎక్కువ అంటే నేను కిషన్ రెడ్డి గారికి ఎక్కువ లైక్ చేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్కకే ఉండే. ఇప్పటి నుంచి కాదు, కిషన్ రెడ్డి గారి నుంచి నేను 40 ఏళ్ళ నుంచి. ఆయన యంగ్ అబ్బాయి ఉండే, నేను కూడా యంగ్ ఉంటే అప్పుడు. మా ఆఫీస్ బీజేపీ ఆఫీస్ నారాయణగూడలో ఉండే అప్పుడు. ఆయన SD బండి మీద వస్తే ఒక హీరోలాగా కనిపిస్తుండే. ఆయన హీరోలాగా కనిపిస్తుండే. అందుకే నేను కిషన్ రెడ్డి గారికి చాలా లైక్ చేస్తాను. సెంటర్లో అంటే ప్రధాన మంత్రి మోదీ గారు. మన ఇండియాకు తీసుకొని నడుస్తుందంటే మోదీ గారు వల్లనే మన ఇండియా సేఫ్ ఉంది ఇప్పుడు. లేకుంటే ఇక్కడ పాకిస్తాను,
ఇక్కడ చైనా, ఇక్కడ బంగ్లాదేశ్ ఏమవుతుందో మనకు తెలియదు. మంచిగా మనం తిని మంచిగా పండుకుంటున్నాం, మంచిగా ఉంటున్నాము. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు మన ఇండియాలో ఉన్నన్ని కులాలు మతాలు ఏ దేశంలో లేవు. అన్ని మతాలు కలిసి ఉంటున్నాం అంటే మన ఇండియాలో. అందుకే నేను బీజేపీ పార్టీ అంటే చాలా లైక్ చేస్తాను. బీజేపీ పార్టీలో పనిచేస్తాను. అంతేనా? ఇంకా మీ జీవితం ఎట్లా గడిచింది? నా జీవితం గురించి అడగకుండా, జీవితం అంటే చాలా కష్టాల నుంచి జరిగింది నా జీవితం. అంటే కష్టాలు ఏమైనా పడ్డారా? చాలా కష్టాలు. కష్టాలంటే చాలా పెద్ద కష్టాలు. అప్పుడు 50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయన నిమ్మకాయలు తీసుకొని ఒక 30 కిలోమీటర్లు తీసుకుపోయి నడుచుకుంటూ పోయి ఒక 50 కిలోలో నెత్తి మీద పెట్టుకొని ఆడ అమ్మి మన గాసం తెచ్చి మా నాయన మాకు నడిపిండు. పెంచి పెద్దగా చేసిండు. మా నాయన ఇదే నేర్పిండ్రు, కొడుక మీరు కూడా పేదలకు సాయం చేయాలి అంటే నేను కూడా ఇప్పుడు మా నాయన చెప్పిన ప్రకారంగా పేదోళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, రైతులు అంటే నాకు చాలా ఇష్టం. రైతులు సంవత్సరం కష్టపడి, ఒక రైతు కష్టపడి సంవత్సరం వరకు ఆయన మార్కెట్కు పోతే రేట్లు సరిగా రావు. దీని గురించి నేను సెంటర్ గురించి అప్లై చేస్తున్నా, స్టేట్ గవర్నమెంట్ కూడా అప్లై చేస్తున్నా. ఏ దానికి కూడా ఒక రేట్ ఫిక్స్ ఉండాలి. ఇప్పుడు కందిపప్పు తీసుకుంటే 200 ఉంటుంది, అమ్మేటప్పుడు పోతే 600, 6000, 7000 అంటే 60 రూపాయలు 70 రూపాయల కిలో. ఒక పుల్ల డబ్బి తీసుకుంటే 2 రూపాయలు ఫిక్స్ ఉంది రేట్. మరి ఈ కందికు, మరి చెరుకుకు, ఈ పంటలకు, మొక్కలకు రేట్ ఫిక్స్ ఎందుకు లేదు? నేను అడిగేది మన స్టేట్ గవర్నమెంట్కి. ఏం చేసినా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది మన ప్రజలకు? అన్ని మోసాలే నడుస్తున్నాయి. నేను అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, అన్ని ఇస్తా అని లాస్ట్లోకి చేయించిండు అందరికి. చేయకూడదు కదా అలా చేయకూడదు, అందరికి చేయించేసిండు. ఏమన్నా చేసుకోండి, నేను మీకు చేయించిన, నా చేయకూడదు మీరు నమ్మిండ్రు అని మీకు చేయించిన అని డైరెక్ట్ చెప్తుండే ఆయన. మా సీఎం గారు అట్లా చేస్తుంటూ ఏం చేయాలి తెలుస్తలేదు. అందుకే నేను ప్రజలకు కోరుతున్నాను, ఒక్కసారి మా బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి. తెలంగాణలో మా బీజేపీ పార్టీ వస్తే, మా బీజేపీ పార్టీ సెంటర్లో ఉంది, స్టేట్లో కూడా బీజేపీ వస్తే మా తెలంగాణ చాలా డెవలప్ అవుతుంది అని నా కోరిక ఉంది. మొత్తానికైతే పొలిటికల్ లీడర్స్ ఇట్లున్నారంట.